హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్ రైతా ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, సమ్మర్లో ఎక్కువగా పెరుగు తీసుకోవడం వల్ల హెల్త్కి అనేది చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా నేనైతే ఒక 200 గ్రామ్స్ వరకు బీట్రూట్ అయితే తీసుకున్నానండి. ఒక పెద్దది, అలాగే ఒక హాఫ్ బద్ద కూడా తీసుకున్నాను. ముందుగా దీనిపైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసేసి ఇలా సన్నగా తురుముకోవాలండి. మనం తురుముకున్న బీట్రూట్ బట్టి పెరుగు అయితే తీసుకోవాలండి. దీనికోసం నేను 1 కప్ వరకు పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఈ బీట్రూట్ రైతా అయితే మనం చిక్కగా చేసుకోవాలండి, అంటే గడ్డ పెరుగుతో చేసుకోవాలి. పల్చగా ఉన్న పెరుగుతో అయితే గనక అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మొత్తం పెరుగు బీట్రూట్ మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనమైతే తాలింపు పెట్టేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. ఆయిల్కి బదులుగా గీ యూస్ చేయండి. గీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గీ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిమిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీడిపప్పు వేస్తే సరిపోతుంది. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మన రైతాలో కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి, హాట్ సమ్మర్లో బీట్రూట్ రైతా అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనండి, మరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.